సుఖం అంటే నీదేనే. మీ నాన్న బకాసురుడికి నన్ను ఆహారంగా వేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? నువ్వు నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రాన నిన్ను వదిలిపెడతానుకున్నావా? నువ్వా? తల్లి, నీకు నమస్కారం. నీ బొగ్గలకు నమస్కారం, నీ పెదాలకు నమస్కారం. నేను నువ్వు అనుకోవట్లా, మీ అక్కయ్య అనుకున్నాను. అక్కయ్య అయితే మాత్రం మీరు పడి వాటేసుకుంటావా? మీ అక్కయ్య మొగుడు అనుకున్నాను. గెట్ అవుట్. మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడికి వచ్చి పడుకోకు. నీకు అదే చెబుతున్నాను, నువ్వు ఇంకెప్పుడు వచ్చి ఇక్కడ పడుకోకు. ఏంటి అలా అరిచావు? అక్క, అతను వంట అబ్బాయి నా మీద పడి నన్ను వాటేసుకున్నాడు. నిన్ను వాటేసుకున్నాడా? అవునక్క. ఏమిటిదని అడిగితే మీ అక్కయ్య అనుకున్నాను అన్నాడు. లాగి ఒక్కటిచ్చా. నువ్వు కొట్టావా? కొట్టనా మరి. ఆయన నువ్వు తలుపు గొళ్ళ పెట్టకుండా ఎందుకున్నావు? ఆయన వస్తాడని. ఆయన వస్తాడనా? నా ఉద్దేశం అది కాదే. అతను వస్తాడని నాకేం తెలుసు? ఆయన అంత పని చేస్తాడా? అతని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు పడుకో. సరే, నువ్వు రా. నువ్వు బతకడానికి వీలేదు, నిన్ను చంపేస్తాను. పడకండి. చిన్న కూతురు చేస్తావా? పొరపాటు అయిపోయింది, క్షమించండి. బెడ్ మీద ఉన్నది మీ చిన్నమ్మాయి అనుకోలేదు. అంటే పెద్దమ్మాయి అనుకున్నావా? ఇంకా ఆలోచిస్తారేమిటండి? వీణ్ణి గిన్ని కోడిని కాల్చినట్టు కాల్చబడేయండి. చాలు ఎవరుకోండి. నోరుంది కదా అని మీరు వాగటం, గన్నుంది కదా అని ఆయన కాల్చడం తప్ప వేరే పని లేదా? ఏమండి, అసలు ఏం జరిగిందో తెలుసా మీకు? ఏంట్రా తెలిసేది? చెప్పనివ్వండి. విశ్వాసంతో నీ మోహన్ నాకు చూపించద్దు. ఇదిగో, నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళకపోతే మెడబెట్టి బయటికి ఎన్ని చేస్తాను. గెట్ అవుట్. నిజంగానే వెళ్ళిపోతున్నాడు. వెళ్ళని. ఏ ఆయన గారు లేకపోతే ఇంట్లో స్టవ్ కదా, చికెన్ ఉడకదా? ఆయన మీ అల్లుడు. మీ అల్లుడికి ప్రాణ స్నేహితుడు. ఆయన వెళ్ళాడని తెలిస్తే మీ అల్లుడు నన్ను తెలిసి ఆయన వెనకాలే వెళ్ళిపోతాడు. అంత డిమాండ్ ఉందా ఆ విధంగా ఇంట్లో? అమ్మా, బావగారు కోపం వస్తుందేమో. నువ్వు ముందేళ్ళు అతను వెళ్ళకుండా ఆపక్క. అవును, కావాలంటే మా నాన్న వచ్చి కాళ్ళు పట్టుకుంటాడని చెప్పు మంజు. బాబా పట్టేసుకో కాళ్ళు. అబ్బా, సింగరి వేసో కాళ్ళు నేను పట్టుకునేదేమిట్రా? అమ్మాయి మంజు, అంతగా అయితే నువ్వు వెళ్ళి వాడి చేతులు పట్టుకుని బతిలాడి ఇంట్లో తెచ్చే. చేతులు పట్టుకుని బతిమాలేటప్పుడు చేతి గాజులు జాగ్రత్త. చార్జీల కోసం బంగారు గాజులు, ఉంగరాలు లాక్కెళ్తాడేమో. సర్వీసు చేయిస్తూ నన్ను ఎన్నాళ్ళిలా వాయిస్తారు. పోనీ
పోనీలే పాపం అనుకున్నా మరి నీ పక్కకైనా పోనీరు. అజ్ఞాతవాసం వచ్చి అంత భీముడు నాడు కాలేదా నీకు మళ్ళీ వంట బ్రాహ్మడు. హలో హలో శ్రీవారు ఆపండి కోపాలు, మరి అలా నూరొద్దు కారాలు మిరియాలు. కష్టం అనుభవించితే మొగుడి పోస్ట్ పోతుందా, ఈ పాటి టెస్టుకి నిలవలేనిదే అమరుతేమవుతుందా. ఇల్లాలి తరపున ప్రతి సన్నాసి చీచాంటే పడి ఉండాలా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే లవ్ చేసి ఉండను ఆ వేళ. అయ్యో ఈ చిన్ని త్యాగమైన చెయ్యరో చేసి నా మీద నీకు ఉన్న ప్రేమ చాటరా. హలో హలో శ్రీవారు ఆపండి కోపాలు, మరి అలా నూరొద్దు కారాలు మిరియాలు. పగలంతా పనివాడై పడుతున్న పగచాట్లు, రాత్రి దాసినై చెయ్యనా సేవలు. హలో 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 హలో. ఎవరి ఊపుల కుప్ప, హాలీవుడ్ తారా, ఐశ్వర్యరాయ్ కజినా, ఎవరైతేనే పెళ్లి చేసుకుంటే ఇలాంటి డ్రీమ్ గర్ని చేసుకోవాలి. హలో, ఎవరండి మీరు? ఈ ఇంట్లో స్కిప్పింగ్ చేస్తున్నారు? మా ఇంట్లో మేము స్కిప్పింగ్ చేస్తాం, జంపింగ్ చేస్తాం. అడగడానికి మీరెవరు? నువ్వా? నేనే. అయ్యో బావా, మమ్మీ డాడీ బాగా చేశాడు. మమ్మీ డాడీ. ఏమండి నీకేదైనా సహాయం చేయనా? నీ సహాయం ఏం అక్కర్లేదు కానీ ఆ కోఆపరేషన్ మాత్రం. ఆయనకు ఉప్పు కారం కూరలో వేయకు. ఏ కళ్ళల్లో వేయాలా? బాగా చేశాడు, బాగా చేశాడు. డాడీ మమ్మీ బాగా చేశాడు. త్వరగా ఏమిటి అల్లుడు గారు వచ్చేసారా? అవును డాడీ. తోడు నువ్వు అల్లుడివి నేను పనివాడిని, నువ్వు అల్లుడివి నేను పనివాడిని. ఏమిటి వచ్చి రాగానే అల్లుడు గారు చెవులు కొరికిస్తాం, అప్పుడే చాడీ చేయడం మొదలు పెట్టేసావా? అల్లుడా? ఇంతకీ మీరెవరండి? మేమెవరా? అదిగో మళ్ళీ అల్లుడు గారు మేము. హాయ్ సతీష్. హాయ్. ఇదేనా రావడం? వీళ్ళెవరో తెలుసా? మా మమ్మీ డాడీ. ఈజ్ ఇట్? నమస్తే. మీరు వచ్చారంటే మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మాయి మీద కోపం పోయినట్టుగా. ఓహో అదే సంగతి. పెళ్లి విషయంలో మేమేదో కోపంగా ఉన్నాం అనుకుని భయపడి మీరెవరు అని అడిగామన్నమాట. అందుకే అడిగాను. అన్నట్టు ఏమిటి మంచి విశేషాలు? ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది? ఫ్యామిలీ లైఫా? కట్టుకున్నవాడివి నువ్వు లేకుండానే ఫ్యామిలీ లైఫ్ ఏంటి అల్లుడు గారు? కట్టుకున్నవాడా? ఎవరు కట్టుకున్నారు? ఎవరిని కట్టుకున్నారు? నువ్వే కట్టుకున్నావు, ఈవెన్నే కట్టుకున్నావు. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. నీకేంటి 2 రోజుల నుంచి నాకే కన్ఫ్యూజింగ్ గా ఉంటే. నిన్నే నువ్వు ఎదురుకుండా ఉంటే ఎవరికో ఏమిటి నాకే కన్ఫ్యూజన్ గా ఉంది. ఆహా అలాగా చెప్పారు కాదు. ఇప్పుడు చెప్పానుగా, నువ్వు నా బ్యాటరీ విషయకు అడ్డు తప్పుకో. అల్లుడు గారు అమ్మాయి చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకునేసరికి మీరు ఎలా ఉంటారో అని భయపడ్డాం. అల్లుడు గారు బంగారు కరిక. బంగారు కనిక కాదు, వజ్రాలు తునక. చందమామ లాంటి మొగులు కొట్టేసింది మా అక్క. మంజుని పెళ్లి చేసుకుని నాకెంత అన్యాయం చేసావు తమ్ముడు. తమ్ముడు అక్కడ చెప్పిండే నాకు నీకే. నువ్వెందుకు నా ముద్దు పెట్టావు? మీరందరూ పెట్టుకున్నాక నేను పెట్టుకోకపోతే బాగుండదని పెట్టుకున్నా. ఏడ్చావులే, మళ్ళీ అల్లుడు గారి దగ్గరికి వెళ్ళావంటే చంపేస్తావు. అల్లుడు గారు ఆగండి. ఏమిటి ఈ ముద్దుల పోటీ? మీరంతా క్యూ గట్టి ముద్దులు పెట్టేంత పని నేనేం చేశాను? ఏం చేసావేమిటయ్యా? మా మంజు మెళ్ళు తాడి కట్టావు కదా. చిలిపి. నేనా? అవును, నేను తాళి కట్టాను కదా. తాళి కట్టావు సరే, మాకేమైనా తీయటి వార్త చెప్తావేమోనని. చెప్తాను. ఎలాంటి వార్త కావాలి? అమ్మాయి నీళ్ళు వస్తుందా? నీళ్ళ పోసుకునే ఉంటుంది.
ఓ ఆ నీళ్ళ అయితే లేదండి. బావా మీ మీద ఉన్న కోపంతో నాన్న ఇక్కడికి రాడనుకున్నావు కదూ? అవును. అదేం లేదండి. ఏమిట్రా ఇందాక నుంచి చూస్తున్నాను, చేతులు ఊపుతావు, కాళ్ళు ఊపుతావు, నాలుగు కరుచుకుంటావు. అసలు అల్లుడితో పిచ్చి దివాన్ దీవా అంకుల్, మీరు తిట్టే తిట్లు వింటుంటే మీరంటే నాకు ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? అల్లుడు విన్నావా విన్నావా ఎంత మాట్లాడుతున్నాడు? కాఫీ కప్పు కొడుకు రమ్మంటే పంచదార నాగేసా వీడు నన్ను అంతంత మాట్లాడాలా? ఇదిగో ఇదంతా నువ్వు నెత్తికెక్కించుకోబట్టానయ్యా. లేకపోతే మీరు నెత్తికెక్కించుకోండి, వాడిని అంకుల్ అని పిలుస్తాను. అంకుల్ అబ్బబ్బబ్బా, ఎవరు ఏమీ అనుకోకర్లేదు. మీరు లోపలికి రండి. అది కాదు మంజు. అన్ని విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. మీరు లోపలికి రండి. లోపలికి పద. రండి. పదరా పద. ఫ్రెండ్షిప్ తప్పకండి. అది కాదురా. ఏంటి బావ ఇది? కాఫీలో మర్చిపోయి ఉప్పేసినట్టు ప్రియా. డ్రెస్ అంతా పాడైపోయినట్టుంది, నేను తుడుస్తాను. నువ్వే తుడక్కర్లేదు, నేనే తుడుచుకుంటాను. నా ఎంగిల్ పడింది, నేనే తుడుస్తాను. అయ్యయ్యో, తమ్ముడు ప్రియను మాలిష్ చేస్తున్నావా? లేదు, నా ఎంగిల్ పట్టి తుడుస్తున్నాను. ఛీ, అలా తుడుస్తారేంటి? నేను